International Courier Service. ఆకుల మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదన మొదలైంది. నేను అన్నిటికన్నా శుభప్రదం, మంగళానికి నేనే చిహ్నం, మిగతా ఆకులన్నీ అమంగళం మంది మామిడాకు. అప్పట్నుంచి మామిడాకులు తలకిందులుగా వేలాడుతున్నాయి. నేను సువాసనలకు పరిమళాలకు మారుపేరు. మీకు వాసన లేదు, మీరెందుకు పనికిరారు అంది కరివేపాకు. కరివేపాకులు కూరలో తప్పనిసరి, కాని వంట పూర్తయ్యాక పక్కన తీసి పారేస్తారు. అప్పట్నుంచి అవి కూరలో కరివేపాకులయ్యాయి. అన్నం తినేందుకు నేనే పనికొస్తాను, మీరందరూ వేస్ట్ అంటూ నీలిగింది అరిటాకు. అప్పట్నుంచి అరిటాకు అన్నం తినేశాక చెత్తకుండీలోకి చేరింది. చెత్తకుండీలో దుర్భరమైన కంపు మధ్య బ్రతకాల్సి వచ్చింది. అసలు గొప్పంతా నాదే. అన్నం తిన్నాక ముఖశుద్ధి కోసం అంతా నన్నే తింటారు అని హోయలుపోయింది తమలపాకు. అప్పట్నుంచి మొత్తం నమిలేశాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయడం మొదలుపెట్టాడు. పాపం తులసాకు ఏమీ అనలేదు, తను గొప్ప చెప్పుకోలేదు. అందుకే దాన్ని పూజిస్తారు, తులసమ్మ అని పిలుస్తారు. గోవర్ధనమంత పర్వతాన్ని ఎత్తిన వాడిని తులాభారంలో తేలిపోయేలా చేసేందుకు ఒక్క తులసిదళం చాలు. అంతెందుకు, అంత్యగడియల్లో తులసి తీర్థం నోట్లో పోస్తే వైకుంఠమే సంప్రాప్తిస్తుంది.